హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. మెగాస్టార్ అనే పదం వెనక ఎంత కష్టం ఉందో, ఎన్ని అవరోధాలు ఉన్నాయో, ఎన్ని అవమానాలు ఉన్నాయో మనకు తెలుసు. చాలామంది చిరంజీవి గారు ఏముందిలే అలా వచ్చేసారు, ఇలా మెగాస్టార్ అయిపోయారు అనుకోవచ్చు. నిజంగా ఆయన అప్పుడు ఏ కష్టం పడ్డారో, 40 ఏళ్ల క్రితం ఆయన సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఎక్కడో ఆంధ్రప్రదేశ్లో నరసాపురం పక్కన మొగల్తూరు నుంచి మొదలైనటువంటి ఆయన ప్రస్థానం, ఆయన ఆ రోజు కూడా అణిగిపోయి ఉండొచ్చేమో. ఈరోజు ఆయన నడిచేటువంటి నడక, ఆయన నడిచేటువంటి విధానం స్టైల్ అవుతుంది, ఎంతోమందికి ఇన్స్పిరేషన్ అవుతుంది. ఆయన వెళ్ళినటువంటి ఆ జర్నీ అంతా కూడా కొన్ని తరాలకు ఇన్స్పైర్ చేసేటువంటి విధానం అవుతుంది, అదొక పాఠ్య పుస్తకం అవుతుందని ఆయన కూడా అనుకోపోయి ఉండొచ్చు. ఆయన కుటుంబంలో ఉండేటి ఆయన వెన్ను తట్టి ప్రోత్సహించినటువంటి ఆయన కుటుంబ సభ్యులు కూడా అనుకోపోయి ఉండొచ్చు ఆయన అలా అంత సక్సెస్ అవుతాడు. సినిమా ఇండస్ట్రీ అనేటువంటి ఇంత దిగ్గజాలు, డబ్బు లేదా ఇంకొకటో ఉంటేనే ఆ ఇండస్ట్రీలో నిలదొక్కుకోగలవు అనేటువంటి ఆ టైంలో కూడా ఎంతోమంది కుటుంబ సభ్యులు లేదా ఇంకొకళ్ళు ఉంటేనే సినిమా ఇండస్ట్రీకి మనం వెళ్ళగలుగుతాం, అక్కడ నిలదొక్కోగలుగుతాం, ఒక స్థానాన్ని సుస్థిరం చేసుకోగలుగుతాం అనేటువంటి ఆ టైంలో కూడా ఒక సాదాసీదా మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి ఆయన ఈరోజు ఎన్నో కుటుంబాలకు ఒక పెద్ద దిక్కు అయ్యాడు. అలాంటి చిరంజీవి గారు ఆ రోజు ఏ కష్టం పడ్డారో, ఏ శ్రమ పెట్టి ఎంతో ఇష్టంగా ఎక్కడో ఇతర దేశాల్లో వేసేటువంటి డాన్స్ని, ఎక్కడో మైకేల్ జాక్సన్ మాత్రమే ఇతర దేశాల్లో అమెరికా లాంటిది చేసేటువంటి డాన్స్ని తీసుకొచ్చి మన ఇండియాకి పరిచయం చేస్తూ, దానికోసం ఆయన ఎన్నో దెబ్బలు తిని, ఎన్నోసార్లు గాయాల పాలైనా కూడా ఇది నేను నా ప్రజలకి ఇవ్వాలి, నన్ను నా సినిమా చూడడానికి వచ్చేటువంటి ఆ టైం అంతా వాళ్ళకి హ్యాపీగా ఉండాలి, ఎంతో కష్టపడి వాళ్ళు సంపాదించి ఆ కష్టాన్ని మర్చిపోవటం కోసం నా కోసం 2.5 గంటలు 3 గంటల పాటు సినిమా చూడడానికి వస్తే ఆ డబ్బులకి తగ్గ ప్రతిఫలాన్ని వాళ్ళ మర్చిపోయేటువంటి, ఎంతో ఆనందంగా హ్యాపీగా ఉండేటువంటి తత్వాన్ని ఒక సరికొత్త లోకానికి తీసుకెళ్ళిపోయి ఒక మంచి బూస్టప్ ఇచ్చేలాగా వాళ్ళ కోసం నేను ఏదో చేయాలి అని చెప్పి ఆ రోజు ఆయన పడేటువంటి కష్టం అప్పుడు ఓకే, బట్ ఇప్పటికీ అదే కష్టం ఉంది, అదే ఇంపాక్ట్ ఉంది చిరంజీవి గారిలో. ఆయన స్టెప్పులకి రారాజు అనొచ్చు, డాన్స్కి ఆయనకి తప్ప ఈ దేశంలో చెప్పాలంటే ఆయనలా చేసేటువంటి డాన్సర్ ఈ ప్రపంచంలో ఇంకొకటి పుట్టలేదంటాం ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఈ జీవితంలో ఈ భూమండలం మీద మెగాస్టార్ చిరంజీవి అనేటువంటి ఒక పదం ఇంకా ఆయన ఒక్కడే, ఆయన తర్వాత ఆయనకు అంతకు ముందు ఇంకొకటి లేదు. ఇంకా ఈ ప్రపంచంలో ఈ తరానికే కాదు, ఏ తరానికైనా మెగాస్టార్ ఒక్కడే అంతే. ఎందుకంటే అలాంటి స్టెప్పులతో రికార్డులే క్రియేట్ చేశారు, వరల్డ్ రికార్డులే క్రియేట్ చేశారు. నేను అందుకనే ప్రపంచంలో ఎవరూ లేరంటున్నా. అలాంటి స్టెప్స్ వేసి ఎన్ని స్టెప్స్ అండి, ఎన్ని వేసారండి, 1, 2, 3, 4, 100, 1000 అంటే చెప్పలేము, అన్ని స్టెప్పులు వేశారు. ఎంతోమంది కొరియోగ్రాఫర్లకి ఆయన దగ్గరికి మనం వెళితే చాలు, మన స్టెప్పుకు ఒక అందం వస్తుంది, ఒక మంచి గ్రేస్ వస్తుంది, మనకంటూ గుర్తింపు వస్తుంది అనుకునేటువంటి పరిస్థితికి వచ్చింది. అలాంటి ఎంతోమంది కొరియోగ్రాఫర్లకి అవకాశాలు ఇవ్వడంతో పాటు వాళ్ళ జీవితాల్లో వెనుతిరిగి చూసుకోకుండా చేసినటువంటి వ్యక్తి ఆయన. అది డైరెక్టర్ కావచ్చు, క్యారెక్టర్ ఆర్టిస్టులు కావచ్చు, ఎంతోమందికి ఆఖరికి మొన్న రిలీజ్ అయ్యేటువంటి సినిమాలకు కూడా ఆయన బాగుంది అంటే వెంటనే వాళ్ళని పిలిచి ఎంకరేజ్ చేసి ఇంకా బూస్టప్ ఇచ్చి పంపించేటువంటిది. ఎంతోమంది యంగ్ జనరేషన్ హీరోలకి, శ్రీకాంత్ గారు కావచ్చు, ఎంతోమంది హీరోలందరికీ కూడా డల్గా ఉన్నారంటే చిరంజీవి గారి దగ్గరికి వెళ్తే కొంచెం మనకి ఎనర్జీ వస్తుంది, ఏదన్నా ఫ్లాప్ అయిందంటే ఆయన దగ్గరికి వెళ్తే ఇది వస్తుంది, మనకి మంచి మోటివ్ అవుతాం అనేటువంటి పరిస్థితికి వచ్చింది. అలాంటి వ్యక్తి డాన్సులతో హుక్కు స్టెప్పు పిచ్చి లేపేస్తుందండి. నేను ఎంత చెప్పింది కూడా ఆ హుక్కు స్టెప్పు అప్పట్లో రికార్డులు క్రియేట్ చేశారు. అప్పట్లో ఎన్నో రికార్డులు, ఆస్కార్ వరకు ఆయన మన తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి కాదు, మన ఇండియన్ సినిమా నుంచి మొట్టమొదటిసారి ఆహ్వానం అందుకున్నారంటే ఊరికే కాదు, తాతల పేర్లు చెప్పుకుని, తండ్రుల పేర్లు చెప్పుకుని, నేను వాళ్ళని కించపరచట్లేదు, కానీ అలాంటి వాళ్ళకు కూడా అందింది మెగాస్టార్కి అందిందంటే ఆయన స్థాయి వేరండి. ఆయన గురించి మనం మాట్లాడడానికి సరిపోం అంతే, ఈవెన్ నేను చెప్పడానికి కూడా సరిపోను ఆయన గురించి. అలాంటి వ్యక్తి ఎన్ని స్టెప్లు వేశారో మనకు తెలుసుగా. హుక్కు స్టెప్పు ఇప్పటికీ 70 ఏళ్ల వయసులో సోషల్ మీడియా తగలడిపోతుందండి ఆయనతో. ఆయన ఇచ్చేటువంటి ఆ హుక్కు స్టెప్తో ఇప్పటికీ సోషల్ మీడియాని అలా తగలబెట్టేస్తున్నారు అంతే. ఆయన
మామూలుగా లేదు అసలు ఇంపాక్ట్. అసలు నిజంగా చూడండి, నేను మాటలు కాదు, ఇదిగోండి సోషల్ మీడియా కాదు ఇది, బాస్ మీడియా అనుకునేటువంటి పరిస్థితి అట. ఫ్రమ్ ఎస్టర్డే సోషల్ మీడియా టర్న్ ఇన్ టు బాస్ మీడియా విత్ హుక్ స్టెప్. ఇగో ఎంతోమంది సెలబ్రిటీసులు, టాప్ హీరోలు, ఎంతోమంది అందరూ కూడా ఒకటే మాట, బాసు ఏంటి బాసు ఆ గ్రేసు, ఆ స్టెప్ ఏంటి బాసు అని చెప్పి వాళ్ళకే ఆశ్చర్యం వేస్తుంది. కొంతమంది అయితే సిగ్గేస్తుంది, మనం కూడా చేయలేకపోతున్నామే అని చాలామంది యంగ్ హీరోలందరికీ కూడా సిగ్గుపడేలా చేశారని చెప్పాలి. అలాంటి హీరో ఈవెన్ నేను కూడా ఆయనకు దిష్టి పెట్టేస్తున్నానేమో అనిపించింది ఎన్నిసార్లు మాట్లాడే ఆయన గురించి. ఇంకా ఇదిగో సోషల్ మీడియాలో చిన్న పెద్ద అని లేదు, అందరూ కూడా ఉత్తికి ఆరేస్తున్నారు అసలు. ఇదిగోండి చిన్న పిల్లలు పెద్ద పిల్లలు లేదు. అయ్యో రీల్స్ మొన్నటి వరకు చికిరి, అంతకుముందు మీసాల పిల్ల, నేను మొన్నే అన్న ఈ ఉక్కు సాంగ్ ఇంకో 100 మిలియన్స్ కొట్టేస్తుంది రాసి పెట్టుకున్నాను, దానికి తగ్గట్టుగా రెడీ అయిపోతుంది ఆ రికార్డులు. మళ్ళీ ఆఖరికి ఈ స్టెప్ ఎలా వేయాలో కొరియోగ్రాఫరు సందీప్ గారు, ఆటా సందీప్ గారు కూడా ఒక చిన్న మూమెంట్స్ని ఈజీ మూమెంట్స్గా చేసుకోండి, రీల్స్ ఎక్కువగా చేసుకుంటున్నారు, కొంతమంది కష్టపడుతున్నారు, మళ్ళీ ఏమన్నా దెబ్బలు తగులుతాయేమని కొంచెం మూమెంట్స్ కూడా వాళ్ళే నేర్పిస్తున్నారు. చూసారా, అంత పాపులర్ అయిపోవాల్సి వచ్చింది. ఇగో మాటలు కాదు, ఇది ఎవరు పడితే అది చేసే స్టెప్స్ కాదు. ఇప్పటికీ చూసారా అసలు ఆయన క్రేజు ఇప్పటికీ చిన్నపిల్లలతో పెద్దోళ్ళతో. నేను చెప్తున్నాను కదా, మొన్న కూడా ఒక మాట అన్నా, నేను మా నాన్నగారు మా అమ్మగారు వాళ్ళని చూశాను, చిరంజీవి గారు అంటే ఎంత ఇష్టపడతారో ఎంత ఎలా చూస్తారో. థియేటర్లకి ఆ పోటెత్తే జనం, హిట్లర్ కావచ్చు, బావగారు బాగున్నారు కావచ్చు, జై చిరంజీవి కావచ్చు, అంజీ కావచ్చు, ఇలాంటి సినిమాలు చాలానే చూసా. అలాంటి అప్పుడు చిరంజీవి గారు ఇప్పుడు నా జనరేషన్కి వచ్చేటప్పటికి నా వరకు కూడా చూసుకుంటూనే వచ్చాను. అలాంటి చిరంజీవి గారిని మాకు తెలుసు, బట్ వాళ్ళకు చూసారా, చిన్నపిల్లలు చూసారా ఇప్పటికీ ఆయన స్టెప్ వేసుకుని చేస్తున్నారంటే ఆ తరం ఈ తరం రేపటి తరానికి కూడా ఆయనే బాస్. ఆయన ఎప్పటికీ ఇన్స్పిరేషనే. చూడండి, ఒకటి కాదు రెండు కాదు, ఇండియా కాదు ఎక్కడ కాదు, ఎక్కడెక్కడికో వెళ్ళిపోయింది బాసు స్టెప్పులు. ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయరండి ఆయన. అంటే ఆయన పాఠ్యపుస్తకం అని ఊరికి అనలా, ఆయన నిజ జీవితంలో కూడా ఆయన్ని ఇన్స్పైర్గా ఆయన్ని జీవితాన్ని, ఆయన వ్యక్తిత్వ వికాసాన్ని మనం తీసుకుని దాంట్లో ఒక 10% పాటించినా చాలు, మనం కూడా మెగాస్టార్ అని అనిపించుకునేటువంటి, కనీసం ఆయన దాంట్లో ఒక 10% కష్టపడినా మనం అసలు ఎంతో కొంత అచీవ్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఆయన జీవితం అంతలా గొప్పగా సాగింది. ఎన్నో రాళ్లను, అంటే ఆయన మీద ఇసిరేటువంటి ప్రతి రాయిని కూడా తీసుకుని పునాదులుగా వేసుకుంటూ వచ్చారు ఆయన. అలాంటి వ్యక్తి ఈరోజు ఇప్పటికీ ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది పిల్ల బచ్చాగాళ్ళు, కొంతమంది సైకో వేదలు ఆయన గురించి మాట్లాడేటువంటి పరిస్థితి వచ్చిందంటే పోనండి, దాని మీద కూడా వాళ్ళు బతుకుతున్నారని ఆయన కూడా వదిలేశారు అనుకోండి. ఆయన గురించి వార్తలు రాస్తూ, ఆయన గురించి చెడుగా మాట్లాడుతూ, సోషల్ మీడియాలో వ్యూస్ సంపాదిస్తూ, దాని ద్వారా వాళ్ళ కడుపు నింపుకుంటూ వాళ్ళ పిల్లల కడుపు నింపుతున్నారంటే అది కూడా ఆయనకి ఆనందమే, అది కూడా ఆయన వల్లే జరుగుతుంది. ఆయన లేకపోతే అది కూడా జరగదు కదా, అని కుటుంబాలు బ్రతకవు కదా. ఆయన మీద ఏడుస్తూ కూడా కుటుంబాల్ని పోషించుకుంటున్నటువంటి స్థాయి అయింది. అర్థమైందా? ఏదేమైనా బాస్, మీరు ఎప్పటికీ బాసే. మీరు మా ముందు తరానికి, మా తరానికే కాదు, రేపటి తరానికి, ఆ తర్వాత వచ్చే తరాలకి కూడా మీరొక్కళ్ళే మెగాస్టార్, మీరొక్కళ్ళే బాస్, అంతే.